ఈ కడవరి దినాలలో అనేక కుటుంబాలు మొక్కలైపోవడానికి, అనేక మంది వ్యక్తుల జీవితాలు మొక్కలైపోవడానికి కారణం నోటి మాటలు. మనిషి మాట్లాడే ఆ మాట ఎంత శక్తి కలిగిందో, ఆ మాటకు ఎంత ప్రభావం ఉందో ఓ భక్తుడు మాట్లాడుతూ అంటాడు, బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంచేది మాటే, ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే, గాయాలు చేసేది మాటే, ఆ గాయాన్ని తిరిగి మాన్పేది మాటే. మాటే ఒక వ్యక్తిని గెలిపిస్తుంది, మాటే ఆ వ్యక్తిని ఓడిస్తుంది. మాటకి అంత శక్తి ఉంది. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో మాట్లాడే విషయంలో బహు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకు? బంధాలు కలిపేదైనా, బంధాలు తెంచేదైనా దేనిలో ఉంది? మాటలో ఉంది. నిజంగా మాటకి బంధాన్ని తెంచేంత శక్తి ఉందా అంటే, ఓ రోజు చాలా సంవత్సరాల నుంచి ఆ సంఘంలో నాటబడుతున్న విశ్వాసులు, ఓ ఇద్దరు తల్లులు ప్రార్థన చేయించుకుందాము అని దైవ సేవకుని దగ్గరికి వచ్చారంట. ప్రార్థన చేసే ముందు మీ పేరేంటమ్మా అని ఆ దైవ సేవకుడు అడిగాడు. మొదటి తల్లి ఏమంది అని అంటే, నా పేరు దానమ్మ అని అన్నదంట. నీ పేరేంటమ్మా అంటే, నా పేరు దీనమ్మ అన్నదంట. మొదట ఆమె పేరు దానమ్మ అందంట, రెండో ఆమె పేరు దీనమ్మ అందంట. మా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పి ఆ ఇద్దరు తల్లులు రావటంతోనే దైవసేవకుడు ఒకేసారిగా, ప్రభా యేసు నామములో దానెమ్మను దీనెమ్మను ఆశీర్వదించుదురుగాక అన్నాడంట. ఎప్పుడైతే పాస్టర్ గారు ఆ మాట అన్నాడో వాళ్ళిద్దరికి గుండె అయిపోయినంత పని అయిపోయి, నువ్వు అసలు పాస్టర్వేనా, నువ్వు అసలు సేవకుడివేనా, నేనేం చేశానమ్మా, అసలు నువ్వు పాస్టర్వేనా, నేనేం చేశానమ్మా అంటే, అసలు మాట్లాడే ఆ విధానం నీకు వచ్చా, దానమ్మని దీనం అట్లా అంటావా? లేదమ్మా, నేనేమన్నామ్మా. కొన్ని సంవత్సరాల నుంచి కట్టబడ్డ విశ్వాసులు ఆ ఒక్క మాటతో విడిచిపెట్టారట. అంటే మాటలో అంత శక్తి ఉంది, అంత శక్తి ఉంది. దేవుని బిడ్డలుగా ఎలా మనం మాట్లాడాలి? బైబిల్లో మనం చూస్తే చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. మరొకసారి, సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. దేని వలన సంతోషం పుడుతుంది? సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుడుతుంది. బిర్యానీ వలన సంతోషం పుడుతుంది అని రాయబడలా, బంగారం వలన సంతోషం పుడుతుంది అని రాయబడలా, వెండి వలన సంతోషం పుడుతుంది అని రాయబడలా. మరి ఎట్లా సంతోషం పుడుతుందో తెలుసా? సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును. ఎవరైనా ఒక మాట మనల్ని అడిగితే మనం ఎట్లా ప్రత్యుత్తరం ఇవ్వాలో తెలుసా? సరిగా ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఎట్లా ప్రత్యుత్తరం ఇవ్వాలి? భార్య అడిగింది, ఏమండి ప్రతిరోజు 8 వచ్చేవాళ్ళు, ఈరోజు 10 అయినా రాలేదు అని భార్య అడిగింది. చేసుకున్నప్పటి నుంచి చూస్తున్నానే, నన్ను తెగ అనుమానిస్తున్నావు, నా మీద నీకు నమ్మకం లేదా? మాట దాటేయకూడదు. ఏమండి ప్రతిరోజు 8 వచ్చేవాళ్ళు, ఈరోజు 10 అయింది అని అంటే,
డ్యూటీలో కొంచెం ఆలస్యమైందమ్మా, లేకపోతే ట్రాఫిక్ ఏదో దానివల్ల ఆలస్యమైంది, సరిగా మనం ప్రత్యుత్తరం ఇచ్చామనుకో ఏం కలుగుతుంది? సంతోషం కలిగిద్ది. అట్లా కాకుండా నువ్వు పోలీస్ ఆఫీసర్ లాగా ప్రతిదీ నన్ను క్వశ్చన్ చేస్తావా, లేకపోతే లాయరమ్మరాగా ప్రతిదీ నన్ను క్వశ్చన్ చేస్తావా అంటే సంతోషం కాదు, బాధ కలిగిద్ది. నా మాట అర్థమైందా? అమ్మ అంటది, ఏమ్మా ప్రతిరోజు 5:30 కల్లా కాలేజీ నుండి ఇంటికి వచ్చేదానివి, ఈరోజు 7 ఎందుకు రాలేదు అని అంటే, ప్రతిదీ నీకు అనుమానమే మమ్మీ, పొరపాటున అనకూడదు. ఎగ్జామ్స్ కదా, స్పెషల్ క్లాస్ పెట్టారు అని అన్నామనుకో, ఓహో నిజమేలే, నా కూతురు స్పెషల్ క్లాస్లో ఉంది, నా కొడుకు స్పెషల్ క్లాస్లో ఉన్నాడు, ఆ మాట వాళ్ళకు సంతోషాన్ని కలుగు చేస్తుంది. అట్లా కాకుండా నేనేమైనా రోడ్ల వెంబడి తిరుగుతున్నానా, బజార్లో తిరుగుతున్నానా, ఆ మాట దాటేసామనుకో, సరిగా మనం ప్రత్యుత్తరం ఇవ్వలేదనుకో, తల్లిదండ్రులకు ఆ మాట బాధ కలుగు చేస్తుంది. అంటాడు అక్కడ, సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము అంటాడు. ఏ మాట? ఏ మాట? సమయోచితమైన మాట. సమయోచితమైన మాట ఎంత విలువ గలదో ఇదే సామెతల్లో ఉంటుంది. చూడండి, 25వ అధ్యాయం 11వ వచనం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఏ పండ్ల వంటిది? బంగారు పండ్ల వంటిది. ఏ మాట? సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అని అంటాడు. చూడండి, ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో నోటికి ఏదొస్తే ఆ మాట మాట్లాడకూడదు. ఏదో ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడాను కదా పొరపాటున అనుకోకూడదు. ఎలా మన మాట ఉండాలో తెలుసా? అంటాడు, సమయోచితమైన మాట వెండి పళ్ళెములో బంగారు పండ్ల వంటిది అంటాడు. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో మాట్లాడేటప్పుడు ఈ మాట నేను మాట్లాడొచ్చా లేదా, ఈ సందర్భంలో ఈ మాట నేను మాట్లాడితే ఆ మాటకి విలువ ఉంటుందా లేదా, నేను మాట్లాడిన మాట ప్రజలు గ్రహిస్తారా లేదా అని ప్రతి వ్యక్తి సమయోచితంగా మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? నోటికి ఏదొస్తే ఆ మాట మాట్లాడడం కాదు. ప్రతి వ్యక్తి తన జీవితంలో సమయోచితంగా మాట్లాడాలి. సమయోచితంగా మాట్లాడాలి అంటే, సమయోచితంగా మాట్లాడాలి అని అంటే మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఏం చేసి మాట్లాడాలి? ఆలోచించి మాట్లాడాలి. తొందరపడే మాట మాట్లాడకూడదు, దుడుకుతనంతో ఏ మాట మాట్లాడకూడదు, కోపంతో ఏ మాట మాట్లాడకూడదు. మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మనం మాట్లాడాలి. ఇంగ్లీష్లో ఆలోచించడాన్ని ఏమంటారు? ఏమంటారు? థింకింగ్. థింకింగ్. మనం ప్రతి మాట ఆలోచించాలి, థింక్ చేయాలి. థింక్, THINK. చెప్పండి, THINK. ప్రతి మాట ఆలోచించి, థింక్, ఆలోచించి మనం మాట్లాడాలి. T స్టాండ్స్ ఫర్ ట్రూ. మనం మాట్లాడే ప్రతి మాటలో నిజం ఉండాలి. మాట్లాడే ప్రతి మాటలో ఏముండాలి? చెప్పాలి. మాట్లాడే ప్రతి మాటలో సత్యం ఉండాలి. ఆ మాట నిజమైన మాటగా ఉండాలి. అందుకని సామెతల్లో భక్తుడు మాట్లాడుతూ అంటాడు, 12వ అధ్యాయం 22వ వచనం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. మరొకసారి, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. దేవునికి ఎవరిష్టులు?
ప్రతి ఆదివారం చర్చికి రావాలి, అట్లాగని వాళ్ళ ఇష్టమైన వాళ్ళు కాదు అని కాదు. దేవునికి ఎవరిష్టలో తెలుసా? సత్యంగా మాట్లాడే ప్రతివాడు, నిజం మాట్లాడే ప్రతివాడు దేవునికి ఇష్టమైన వాడు. దేవునికి మాత్రమే కాదు, ఒక మనిషి మన దగ్గర నిజం మాట్లాడాడు అనుకో, ఆ వ్యక్తిని బట్టి మనకి ఇష్టం పుడుతుందా లేకపోతే బాధ పుడుతుందా? ఇష్టం పుడుతుందా, బాధ పుడుతుందా? ఏ వ్యక్తి అయినా నిజం మాట్లాడితే ఆ నిజాన్ని బట్టి హృదయంలో సంతోషం కలుగుతుంది. కొంతమంది చూడండి, ఆదివారం చర్చికి వస్తారా, వాక్యం వింటారా, ప్రార్థన చేసుకుంటారా, మాట్లాడే ప్రతి మాట అబద్ధమే మాట్లాడతారు. ఎవరా అబద్ధం మాట్లాడావు? పుసుక్కుని వచ్చిందన్నా. ఎట్లా వచ్చింది? పుసుక్కున్న అబద్ధం వచ్చిందన్నా, అనుకోకుండా మాట్లాడానన్నా, తేలిగ్గా అబద్ధాలు మాట్లాడతారు. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి అనంటే ప్రతి మాట అది నిజమైనదై ఉండాలి, అది సత్యమైనదై ఉండాలి. సహజంగా మనిషి ఎక్కువగా అబద్ధాలు మాట్లాడతాడా, నిజాలు మాట్లాడతాడా? ఎక్కువగా. మీరేం సమాధానం చెప్పట్లేదమ్మా. అబద్ధాలు మాట్లాడతారు. ప్రతి మనిషి తేలిగ్గా కనీసం రోజులో నేను అనుకుంటా 10 అబద్ధాలైనా మాట్లాడతారు. మాట్లాడతారా లేదా? అసలు అబద్ధం అంటేనే ఏంటో మాకు తెలియదన్న అన్నట్టు చూస్తున్నారు. ఒకరోజు మధ్యాహ్నం రాజీవ్ గురు కల్పలో విజిటింగ్కి వెళ్ళాం. విజిటింగ్కి వెళ్ళి ఆ ప్రార్థన చేసి అట్లా బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటా ఉన్నాను. ఈలోపు ఆ మెట్ల మీద ఒక ఆయన షూస్ వేసుకుంటా ఉన్నాడు. ఏమంటారు దాన్ని? లేస్. ఆ మెట్ల మీద కూర్చొని లేస్ కట్టుకుంటా ఉన్నాడు, షూస్ వేసుకుంటూ. ఈలోపు వాళ్ళ సార్ ఏమో ఫోన్ చేసినట్టున్నాడు. ఎక్కడున్నావు అంటే, ఆల్రెడీ బయలుదేరాను సార్, బయలుదేరాను, బండి మీద ఉన్నాను సార్, బయలుదేరాను అన్నాడు. నేను వెనకానే ఉన్నాను. ఎవరురా బండి మీద ఉన్నది? ఆల్రెడీ బయలుదేరాను సార్, 15 నిమిషాలు అయింది సార్, బండి మీద ఉన్నాను అన్నాడు. ఇంకా మనోడు అదే లేచి కట్టుకుంటా ఉన్నాడు. సర్లే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి నేను అక్కడే ఆగాను. ఆల్రెడీ బయలుదేరాను సార్ అన్నాడు. ఇంకో తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది. అయిపోయింది సార్, ఇంకొక 15 నిమిషాల్లో వచ్చేస్తాను సార్ అని చెప్పేసి. మనిషి అవలీలగా అబద్ధం మాట్లాడతాడు. నోటితో అబద్ధ మాటలు మాట్లాడి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసామనుకో, ఆ ప్రార్థన దేవుడు వింటాడా? చెప్పాలి. నోటితో అబద్ధం మాట్లాడి దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, దేవా నా పిల్లలను ఆశీర్వదించు, దేవా నా భర్త వ్యాపారాన్ని ఆశీర్వదించు, ఆ మాట మనం మాట్లాడామనుకో, ఆ ప్రార్థన మనం చేసామనుకో, ఆ ప్రార్థన దేవుని దృష్టికి హేయమైనది. ప్రతి వ్యక్తి తన నోటితో సత్యమే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి. బైబిల్లో అందుకనే ఆ మాట రాసి ఉంటుంది చూడండి ఒకసారి. సామెతల గ్రంథం. అబద్ధం మనం మాట్లాడకూడదు. అసలు దేవుని వాక్యం ఎవరిని అబద్ధికులు అంటుందో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. అందరూ నాతో కలిసి, అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. మరొకసారి, అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. ఎవరబద్ధికుడు? అంతరంగమున పగ ఉంచుకుని ప్రతివాడు దేవుని దృష్టిలో అబద్ధికుడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం ఏ వ్యక్తుల పట్ల అంతరంగంలో పగతో ప్రతీకారంతో పొరపాటున బ్రతకూడదు. చాలామంది లోపల ఒకటి ఉంచుకొని బయటకు మాట్లాడేటప్పుడు ఇంకొకటి మాట్లాడతారు. ఆ వ్యక్తి అంటే కోపం ఉంటుంది, కానీ పలకరించేటప్పుడు మాత్రం ప్రైజ్లాడన్నా, ప్రైజ్లాడక్క అంటారు. లోపల ఏముంటుంది చెప్పాలి? లోపల కోపం ఉంటుంది, లోపలంతా పగతో రగిలిపోతాడు, కానీ పలకరించేటప్పుడు మాత్రం ప్రేమతో పలకరిస్తాడు. వాక్యం సెలవిస్తుంది, అంతరంగమున పగుంచుకుని వాడు అబద్ధికుడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, మీలో ఎవరి పట్లైనా మీ హృదయంలో ఒకవేళ పగుందేమో, ఎవరి పట్లైనా మీ హృదయంలో పగుతో ప్రతీకారంతో బ్రతుకుతున్నారేమో ఒకసారి ఆలోచించండి.
మనం పగుతో ప్రతీకారంతో ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థన పొర్రపాటును దేవుని సన్నిధికి చేరదు. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయం వాక్యం సెలవిస్తుంది కదా. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో నిజమే మాట్లాడేవారిగా దేవుడు బలపరచునుగాక. చెప్దామందరం ఆమేన్. ఏం మాట్లాడాలి? అబద్ధపు మాటలు పొర్రపాటును మన నోట రాకూడదు. అందుకని భక్తుడు మాట్లాడుతూ అంటాడు కదా, దేవా వ్యర్థమైన మాటలు ఏవి నా నోట రాకుండా నా పెదవుల ద్వారానికి కాపు పెట్టయ్యా అంటాడు. ప్రతి వ్యక్తి ఉదయం లేవటంతోనే ఈ ప్రార్థన చేసుకోవాలి. దేవా ఈరోజు ఎక్కడ వ్యర్థమైన మాట నా నోట రాకూడదయ్యా, అపవిత్రమైన మాట ఏది నా నోట రాకూడదయ్యా, రాని మాట ఏది నా నోట రాకూడదయ్యా. నోటు నుండి వచ్చే ప్రతి మాట అది సత్యమై ఉండాలి. మాట్లాడే ప్రతి మాట అది నిజమై ఉండాలి. ప్రభా కోరుకుందాం, అట్టి కృప దేవుడు అందరికి అనుగ్రహించును గాక. చెప్దామందరం ఆమేన్. ప్రతి వ్యక్తి ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించి, థింక్, టీ ఫర్ ట్రూ, ఆ తర్వాత టీహెచ్, హెచ్ ఫర్ హెల్ప్ఫుల్. హెచ్ ఫర్ హెల్ప్ఫుల్ అంటే ఉపయోగకరమైన మాటలు. ఏ మాటలు చెప్పాలి? ఏ మాటలు? ఉపయోగకరమైన మాటలు మాట్లాడాలి. మనం మాట్లాడే 2 మాటలైనా, మాట్లాడే 10 మాటలైనా, మాట్లాడే 100 మాటలైనా ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. కొంతమంది చూడండి, గంట సేపు మాట్లాడతారు. ఎంతసేపు? గంట సేపు మాట్లాడతారు. గంట సేపు మాట్లాడి ఈ గంట మాటల్లో ఏదైనా నాకు ఉపయోగం ఉందా అని ఆలోచిస్తే గంటలో ఉపయోగకరమైన మాట ఒక్కటి కూడా ఉండదు. నా మాట అర్థమైందా? గంటలో ఉపయోగకరమైన మాట ఒక్కటి కూడా ఉండదు. మరలా ఎంతసేపు మాట్లాడారు? గంట సేపు మాట్లాడారు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు 5 నిమిషాలు మాట్లాడినా 5 నిమిషాల మాట ఉపయోగకరంగా ఉండాలి. 10 నిమిషాలు మాట్లాడినా 10 నిమిషాల మాట ఉపయోగకరంగా ఉండాలి. గంట సేపు మాట్లాడినా ఆ గంట మాట, నీ మాటల్లో నుంచి ఎదుటి వ్యక్తి ఏదో నేర్చుకోవాలి, ఉపయోగకరంగా ఉండాలి. నాకు ఈ మాట చెప్పాలంటే భలే సంతోషం అనిపిస్తుంది. ఉపయోగకరమైన మాట దైవజనులు మా ఆత్మీయ తండ్రి గారు మాట్లాడతారు. మన ఆత్మీయ తండ్రి ఉన్నారు కదా, మాట్లాడే 10 నిమిషాల మాట ఉపయోగకరంగా ఉంటుంది. మాట్లాడే 20 నిమిషాల మాట ఉపయోగకరంగా ఉంటుంది. మాట్లాడే గంట సేపు ఉపయోగకరంగా ఉంటుంది. మీరేంది అట్లా సీరియస్గా చూస్తున్నారు? చాలామంది మేము అయ్యగారితో మాట్లాడతామండి అని చెప్తారు కదా. మాట్లాడిన తర్వాత సాధ్యమైనంత వరకు ఈరోజు మాట్లాడిన వాళ్ళు మరలా మేము తెల్లారి మాట్లాడతాం అయ్యగారితో అనరు. వచ్చే నెల కూడా మేము మాట్లాడతాం అనరు. ఎందుకో తెలుసా? కూర్చున్న 10 నిమిషాలైనా సంవత్సరానికి సరిపోయే మాటలు మాట్లాడతాడు. ఆ కృప దేవుడు మన తండ్రి గారికి ఇచ్చారు. సమయోచితంగా ఉపయోగకరంగా మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి మనల్ని గురించి ఎప్పుడు ఏం వయసు చూస్తే ఎంతుంది, మనిషి చూస్తే ఎంతుంది, కానీ మాట్లాడే మాట ఏంటి ఒక్కటి పొంతన లేదు, మాట్లాడే మాట ఏంటి ఒక్కటి ఉపయోగం లేదు అన్నట్లుగా ఉండకూడదు. నా మాట అర్థమైందా? మాట్లాడే ప్రతి మాట ఉపయోగకరంగా ఉండాలి. ఉపయోగకరంగా మనం మాట్లాడుతున్న మాటను బట్టి ఎదుటి వ్యక్తి ఏదైనా దానిలో నుంచి నేర్చుకోవాలి. ఒకసారి చూడండి, ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో మీరు మాట్లాడుతున్న మాట ఎదుటి వ్యక్తికి ఉపయోగకరంగా ఉంటుందా? మీరు మాట్లాడుతున్న ఆ మాటలో నుంచి ఎదుటి వ్యక్తి ఏదైనా నేర్చుకోవడానికి, ఏదైనా తన జీవితంలో అవలంబించుకోవడానికి, ఏదైనా తన జీవితంలో ప్రారంభించుకోవడానికి మీ మాట ఉపయోగకరంగా ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. ప్రతి వ్యక్తి మాట్లాడేటప్పుడు
ఉపయోగకరమైన మాటలు మాట్లాడాలి. ఏ మాటలు మాట్లాడాలి? ఏదో ఒక విషయం మనకు తెలిసింది, దేవుని నమ్ముకున్న బిడ్డలే మందిరానికి వచ్చే విషయంలే, మందిరానికి వచ్చే బిడ్డలే పలానా చోట దారి తప్పిపోయారు అని మనకు తెలిసింది. ఆ మాట తీసుకొని వచ్చి సంఘంలో 10 మందికి చెప్పామనుకో, అదేమైనా ఉపయోగమేనా? చెప్పాలి. ఉపయోగమా? చెప్పిన మనకు ఉపయోగం ఉండదు, విన్న ఆ వ్యక్తికి ఉపయోగం ఉండదు, ఆ వ్యక్తికి ఉపయోగం ఉండదు. మన మాట ఎట్లుండాలో తెలుసా? నీకు తెలుసా? ఈరోజు నేను లేవటంతోనే 1 గంట సేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ఉదయం లేవటంతోనే కన్నీళ్లు గారుస్తూ దేవుని పాదాలు పట్టుకున్నాను. ఈ మాట చెప్పటంతోనే ఎదుటి వ్యక్తి అనుకుంటాడు, బా ఉదయకాలం కన్నీళ్ళతో ప్రార్థన చేశాడంట. సహజంగా ఉదయకాలం మనిషికి ఏమొచ్చిద్ది? చేసే ప్రార్థన ఇంతే కదా. ఉదయకాలం లేవటంతోనే నేను కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేశాను అని చెప్పటంతోనే బా అక్క ఎంత మంచి ప్రార్థన పరురాలో కదా. అరే నాకు మధ్యాహ్నం కూడా కన్నీళ్ళు రావే, రాత్రి కూడా కన్నీళ్ళు రావే, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా వచ్చేదంతా అట్లాగా. నువ్వు ఆ మాట చెప్పావనుకో, ఆ మాట నేర్చుకుంటారు. బా గంట ప్రార్థనలో కూడా కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేశాడంట, అర్ధగంట ప్రార్థనలో కూడా కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేశాడంట. ఆ మాట వినటంతోనే బా ఈ మాట ఏదో నాకు అవసరమయ్యేటట్టుగా ఉంది, ఈ మాట ఏదో నాకు ఉపయోగమయ్యేటట్టుగా ఉంది. ప్రతి వ్యక్తి మన మాటలో నుంచి నేర్చుకునే వారిగా ఉందరుగాక. చెప్దామందరం ఆమేన్, చెప్దామందరం ఆమేన్. రైట్. ప్రతి మాట సమయోచితంగా మాట్లాడాలి. ఒకటి, నిజమే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి. రెండోది, ఉపయోగకరమైన మాట మాట్లాడాలి. THI చెప్పండి. ఐ స్టాండ్స్ ఫర్ ఇంపార్టెంట్, అంతేనా? ఓకే. ఐ స్టాండ్స్ ఫర్ ఇన్స్పైరింగ్. మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించేదిగా ఉండాలి. ఎట్లా ఉండాలి? కొంచెం సమాధానం చెప్పండి. ఎట్లా ఉండాలి? మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించేదిగా ఉండాలి, ప్రోత్సహించేదిగా ఉండాలి. కానీ ఎదుటిని పొరపాటును కృంగదీయకూడదు. ప్రోత్సహించేదిగా ఉండాలి కానీ ఎదుటి వ్యక్తిని మన మాట పొరపాటును కృంగదీయకూడదు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకసారి కూర్చొని ఆలోచించండి. మీరు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో మాటలు మాట్లాడతారు కదా. మీ మాట మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను ప్రోత్సహిస్తుందా లేకపోతే కృంగదీస్తుందా? మీ మాట మీ ఉద్యోగ స్థలంలో ఉన్న వ్యక్తులను ప్రోత్సహిస్తుందా కృంగదీస్తుందా? వ్యాపార స్థలంలో ఎదుటి వ్యక్తిని నీ మాట ప్రోత్సహిస్తుందా కృంగదీస్తుందా? ఒకసారి ఆలోచించు. ఏ వ్యక్తి తన జీవితంలో మాట్లాడే మాట ఎదుటి వ్యక్తికి కృంగదీయకూడదు, ఎదుటి వ్యక్తికి ఆ మాట బాధ కలుగు చేయకూడదు. మనం మాట్లాడే మాట ఎదుటి వ్యక్తికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఏమివ్వాలి? చెప్పాలి. ఏమివ్వాలి? ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, మన పిల్లల్లో దేవుడు 100కి 100% అట్లా జరగనివ్వడు. ఒకవేళ అనుకోండి ఏదైనా ఒక సబ్జెక్ట్ తప్పారనుకో, ఫెయిల్ అయ్యారనుకో, చూడటంతోనే సబ్జెక్ట్ పోయింది. సహజంగా ఏమంటారమ్మా? చూడటంతోనే ఏమంటారో తెలుసు. 7 దాకా వండుకోకపోతే మరి ఫెయిల్ కాక ఏమవుతావురా, టాపర్ వస్తావా అంటారు. నా మాట అర్థమైంది నాకు. 8 దాకా వండుకోకపోతే మరో సబ్జెక్ట్ ఫెయిల్ కాకపోతే ఆల్ ఇండియా ర్యాంకర్ ఏమైనా అవుతావా అంటాడు. ఆడు ఫెయిల్ అయ్యి ఆడి బాధ ఆడుకుంటే మాట్లాడిన ఆ మాట ఎట్లా ఉంటుంది? గుండెల్లో గొనపమేసి గుచ్చినట్టుగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు?
ఈ రిజల్ట్స్ పట్టుకొని అనవసరంగా నేను ఇంటికి వచ్చినట్టున్నాను. అంతేనా? ఎటు గట్ట పోతే అయిపోయేది. ఎదుటి వ్యక్తిని ఎప్పుడు మాట కృంగదీయకూడదు. అది నిజంగా ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి బాధపడుతున్నాడు అనుకో, దగ్గర తీసుకొని పర్వాలేదురా, పర్వాలేదమ్మా, నాకు తెలుసు మధ్యరాత్రి 1 గంట దాకా నువ్వు చదువుకున్నావు, ఉదయం లేవటంతోనే 5ంటికి చదువుకున్నావు, కష్టపడ్డావు, బాగా చదువుకున్నావు, అయినా ఫెయిల్ అయిపోయావు, పర్వాలేదు, ఈసారి సప్లిమెంటరీ ఉంటుంది కదా, సప్లిమెంటరీ కష్టపడి చదువుకోరా, కష్టపడి చదువుకోమ్మా, ఈసారి తప్పకుండా నువ్వు పాస్ అవుతావు అని ఆ మాట చెప్పామనుకో, కొన్నంత ధైర్యం అక్కడే ఉంటుంది. అర్థమైందా? కొన్నంత ధైర్యం అక్కడే ఉంటుంది. అట్లా కాకుండా ఉదయం నీకు టిఫిన్ కావాలంటే టిఫిన్ చేశా, మధ్యాహ్నం బిర్యానీ కావాలంటే బిర్యానీ చేశా, సాయంత్రం స్నాక్స్ ఏవి కావాలంటే ఏవి చేశా, తినడానికి తిని అయ్యావు. కానీ ఆ మాట అనకూడదు. ఆ మాట ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించాలి. పర్వాలేదురా, ఈసారి ఫెయిల్ అయినా సప్లిమెంటరీలో 100కి 100 మార్కులు తెచ్చుకోవాలంటే నీ దయతో వాడు 150 మార్కులు తెచ్చుకుంటాడు. ఓ రోజు ఎవరో వీడియో పంపించారు, కర్ణాటకలోనో మరి ఎక్కడో మహారాష్ట్రలోనో, మీకు తెలిసిద్ది బాగానే. కొడుకు ఫెయిల్ అయిపోతే అమ్మ నాన్న స్వీట్లు తినిపించారంట. అక్క కేక్ కూడా కట్ చేశారా? పాస్ అయినందుక ఫెయిల్ అయినందుక చెప్పాలి. ఫెయిల్ అయినందుకు ఆడేమనుకుని ఉంటాడో తెలుసా? ఆ బాబు ఏమనుకుంటాడో తెలుసా? ఉండదు. కానీ మరో జన్మంటూ ఉంటే పుడితే మా అమ్మ నాన్న కడుపులోనే పుట్టాల. అవునా కాదా? ఫెయిల్ అయినందుకు ఎవరైనా నోటుకొచ్చినట్టు తిడతారు, కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించారంట. పుడితే మరొక జన్మంటూ ఉంటే మా నాయన కడుపులోనే పుట్టాలి, మా అమ్మ కడుపులోనే పుట్టాలి. రూతమ్మ అంటారు కదా, మరణం తప్ప ఈ జన్మలో ఏది మమ్మల్ని ఎడబాపకూడదు అనుకుంటారు. మాట ఎప్పుడు అట్లా ప్రోత్సహించాలి. భర్త ఏదైనా బిజినెస్లో లాస్ అయ్యాడనుకో, ఏమండి బాధపడకండి, ఎందుకు కృంగిపోతూ ఉన్నారు? ఈరోజు కాకపోతే రేపు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఈరోజు కాకపోతే దేవుడు తప్పకుండా రేపటి దినాన వ్యాపారాన్ని పైకెత్తుతాడు. ఆ మాట ఎప్పుడు ప్రోత్సహించాలి. అట్లా కాకుండా నేను ముందే చెప్పలేదు నీకు వ్యాపారం కలిసి రాలేదు అన్నావు అనుకో, ఆల్రెడీ వ్యాపారం జరగట్లేదన్న బాధ లోపల, ఆ కోపం సలసల మరుగుతూ ఉంటే నేను ముందే చెప్పలే నీకంత తెలివి లేదు, వ్యాపారం చేసి తెలివి లేదు, ఆ మాట చెప్పారనుకో అన్న ఎట్లా ఉంటుంది? అట్లా ఉండకూడదు. ఎప్పుడు మీ భర్తలతో మాట్లాడేటప్పుడు భర్తను ప్రోత్సహించాలి. వ్యాపారం బాగా జరగలేదని కృంగిపోవద్దండి, ఉద్యోగం రావట్లేదని కృంగిపోవద్దండి. మీకేం తక్కువ? మీకు మంచి జ్ఞానం ఉంది, నాకు తెలుసు కదా, మీరు మంచి ప్రార్థన పరులు, నాకు తెలుసు కదా. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, తప్పకుండా మిమ్మల్ని నిలవబెడతాడు. ఆ మాట చెప్పామనుకో అనుకుంటాడు, దేవత లాంటి భార్య దొరికింది నాకు. అట్లా కాకుండా కృంగదీసామనుకో, దయ్యాన్ని చేసుకున్న సంతోషంగా ఉండేదాన్ని అనుకుంటాడు. ఎప్పుడు ఎదుటి వ్యక్తిని ఆ మాట ఏం చేయాలి? చెప్పాలి, ప్రోత్సహించాలి. అందుకనే యోబు గ్రంథంలో యోబుని గురించి మాట్లాడుతూ అంటాడు. చూడండి అందరూ, యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. అందరూ నాతో కలిసి, నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గనవానిని నీవు బలపరిచితివి. మరొకసారి, నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గలవానిని నీవు బలపరిచితివి. యోబు మాటలు ఎవరిని ఆదుకున్నాయంట? చెప్పాలి. యోబు గారి మాటలు ఎవరిని ఆదుకున్నాయి? త్రొట్టిల్లిపోయిన వ్యక్తులను యోబు మాటలు ఆదుకున్నాయంట.
ఆదుకున్నాయంట. ఎట్లా ఆదుకున్నాయో తెలుసా? పర్వాలేదయ్యా, దేవుని కొరకు బ్రతకాలని బాప్తీసం తీసుకున్నావు, దేవుని కొరకు నిలవబడాలని ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు, దేవుని కొరకు బ్రతకాలని ఇంత సమర్పణ చేసుకున్నావు. పర్వాలేదు, ఈ చిన్న బలహీనతను బట్టి ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నావు? ఈ చిన్న తప్పును బట్టి ఎందుకు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు? నువ్వు దేవుని సన్నిధికి వస్తా ఉంటే దేవుడే నిన్ను నిలవబెడతాడు, దేవుడే నిన్ను బలపరుస్తాడు, దేవుడే తన కొరకు నిలవబడేటట్లుగా నీ పట్ల కృప చూపిస్తాడు. యోబు మాట్లాడిన మాటలు త్రొట్టిల్లిలో వాణిని ఆదుకున్నాయి. దైవజనమా, ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తి ఆత్మలో బలపడేటట్లుగా ఉండాలి. చెప్దాం అందరం ఆమేన్. ఎట్లా ఉండాలి? ఆత్మలో బలపడేటట్లుగా ఉండాలి. మన కళ్ళ ఎదుట బాప్తీసం తీసుకున్న వ్యక్తి, మనతో కాటు మందిరానికి వస్తున్న వ్యక్తి, రక్షించబడిన ప్రారంభంలో దేవుని సన్నిధి అంటే ఎంతో హుషారు ఉంటుంది కదా. రక్షించబడిన ప్రారంభంలో పరిచర్య చేయాలంటే ఎంతో ఆతురత ఉంటుంది కదా. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తిలో ఎంత ఆసక్తి ఉందో కదా, దేవుని కొరకు బ్రతకాలన్న ఎంత మంటుందో కదా. అట్లా కాకుండా బాప్తీసం తీసుకున్న ప్రారంభంలో ఎవరైనా గట్లనే ఉంటారు. ఎట్లా? నేను కూడా అట్లానే ఉన్నాను. రేపు ఏదైనా అటు తప్పిపోయాడు అనుకో, నేను ఆ రోజే అనుకున్నా. ఏ రోజు ఏదో ప్రవక్తలాగా మాట్లాడుతారు కొంతమంది. నేను ఆ రోజే అనుకున్నా, ఏమీ లే నాకు ఎగిరెగిరి పడిద్ది. ఎంతకాలం వాడి భక్తి, ఎంతకాలం మా ఆసక్తి, ఎంతకాలం మా పరిచర్య. నేను ఎప్పుడో అనుకున్నా. ఏమని లోకానుసారుడు అయిపోతాడనా? కాదు. ఎవడైనా త్రొట్టిల్లిపోతూ ఉంటే నీ మాట ఆ వ్యక్తిని ప్రోత్సహించాలి. నామేం చెప్పుకోండి, ఆ మాట ప్రోత్సహించాలి. ఈ కొరకు నాకు తెలుసన్న ప్రతి ఆదివారం నమ్మకంగా మందిరానికి వచ్చేవాడి. నీ కొరకు నాకు తెలుసక్క బాప్తీసం తీసుకున్నావు, గొలుసు ప్రార్థనలకు కూడా వస్తావు, ఆన్లైన్ ప్రేయర్ కూడా వస్తావు. నీ కొరకు నాకు తెలుసు. ఏదో చిన్న బలహీనతను బట్టి దేవుని సన్నిధికి ఎట్లా దూరం అయిపోతావు? బైబిల్లో రాస్తుంది కదా, పడినవాడు తిరిగి లేవకుండా బైబిల్లో రాయబడింది కదా. పర్వాలేదక్క, మన దేవుడు బలపరుస్తాడు, మన దేవుడు నిలవబెడతాడు, దేవుడు నీ పట్ల తప్పకుండా కృప చూపిస్తాడు. నువ్వు గనక ఆ మాట మాట్లాడితే సచ్చే వరకు నీ మాట గుర్తుంచుకుంటాడు. నా మాట అర్థమైందా? ఎప్పుడు ఎదుటి వ్యక్తి ఆత్మలో బలపడేటట్లుగా ప్రోత్సాహకరమైన మాటలు మనం మాట్లాడదాము గాక. చెప్దామందరం ఆమేన్. మన మాటలు ఎట్లా ఉండాలో బైబిల్లో చూస్తే దావీదు, యోనాతాను. ఎవరు చెప్పండి? దావీదు, యోనాతాను. చూడండి అక్కడ దావీదు, యోనాతాన్. మన మాటలు అట్లా ఉండాలి. చూడండి ఆ మాట. సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం నుంచి నేను చదువుతాను. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం నుంచి అందరూ. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందు ఉండెను. జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతను అప్పగించలేదు. తన ప్రాణం తీయుటకై సౌలు బయలుదేరనని తెలుసుకొని దావీదు జీఫు అరణ్యంలో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నువ్వు భయపడొద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజువగుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి
దేవుని బట్టి అతన్ని బలపరచును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సౌలు దావీదును చంపాలని 21 పర్యాయాలు దావీదు మీద హత్యాయత్నం చేశాడు. కానీ దేవుడు సౌలు చేతికి దావీదు ప్రాణాన్ని అప్పగించలేదు. మొత్తానికి దావీదు అరణ్యంలో ఉన్నాడు, జీఫు అరణ్యంలో ఉన్నాడు అని చెప్పి మరలా సౌలు తరుముతూ ఉంటే ఆ మాట సౌలు కుమారుడు యోనాతాను తెలుసుకుని దావీదు దగ్గరికి వచ్చి అంటాడు, దావీదా, మా నాన్న సౌలు నిన్ను చంపుతాడని భయపడుతున్నావా? నువ్వేం భయపడుకో, నువ్వు అంత తొందర తేలిక చావు. ఎందుకో తెలుసా? నువ్వు ఇశ్రాయేలుకు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను, నువ్వు రాజు అవుతావు అని చెప్పి అరణ్యంలో బిక్కుబిక్కుమంటున్న దావీదు దగ్గరికి వచ్చి యోనాతాను మాట్లాడిన మాట ఒకసారి చూడండి. ఎప్పుడు సౌలు వస్తాడా, ఎప్పుడు సౌలు వచ్చి నన్ను చంపుతాడా, నేను ఎప్పుడు చంపబడతానా అని అరణ్యంలో బిక్కుబిక్కుమంటున్న దావీదు దగ్గరికి వచ్చి యోనాతాను మాట్లాడిన మాట ఒకసారి చూడండి. యోనాతాను మాట కృంగిపోయిన దావీదును బలపరుస్తుంది. నిరీక్షణ లేని దావీదుకు యోనాతాను మాట ఓ నిరీక్షణను కలుగజేస్తుంది. దావీదు, నువ్వెందుకయ్యా అరణ్యంలో ఉన్నానని భయపడుతున్నావు? సౌలు చంపుతాడన్నా? పొరపాటున జరగదు, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను అంటున్నాడు. సౌలు రాజు కదా, సౌలు రాజు అయిన తర్వాత సౌలు కొడుకు వెరీ నెక్స్ట్ ఏమవ్వాలి? వెరీ నెక్స్ట్ రాజు అవ్వాలి. ఎవరు రాజు అవ్వాలి? కానీ నేను రాజునవుతాను దావీదు అనకుండా సౌలు ఏమన్నాడో తెలుసా? యోనాతాన్ ఏమన్నాడో తెలుసా? నువ్వు రాజు అవుతావు దావీదు, నేను నీకు సహకారిని అవుతాను. కృంగిపోయిన దావీదును యోనాతాను మాట బలపరుస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వాక్యం ఏంటున్న దైవజనమా, నీ మాట ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. అక్క, నాకు ఈ కష్టం ఉందక్క, మా ఇంట్లో ఈ సమస్య ఉందక్క, అన్నా నాకు ఇన్ని బాధలు ఉన్నాయన్నా, ఎవరైనా మనకు చెప్పడంతోనే ఎందుకు కష్టం వచ్చిందో తెలుసా, ఎందుకు ఆ బాధ వచ్చిందో తెలుసా, నీ సంగతి నాకు తెలీదా అని ముందు మాట్లాడడం, తర్వాత ఆమె సంగతి నాకు తెలీదా, దాని పొర్రపాటున ఎప్పుడు ఆ మాట కృంగదీయకూడదు. నీ మాట ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించాలి. అన్నా అప్పులున్నాయని బాధపడుతున్నావా? బాధపడకన్నా, మన దేవుడు ఎవరో తెలుసా? చాచి చేయిని ఇచ్చే చేయిగా దేవుడు చేస్తాడు. తోకగా ఉన్న మనల్ని తలగా దేవుడు నిలవబెడతాడు. పడిపోయిన మనల్ని మరలా తిరిగి దేవుడు లేవనెత్తుతాడు. నీ నోటు నుండి ఆ మాట వచ్చిందనుకో, జీవితాంతం ఆ మాట పట్టుకొని ఆ వ్యక్తి బలపడుతూ ఉంటాడు. యేసు నామం పేరిట ఎదుటి వ్యక్తులను ప్రోత్సహించే మాటలే దేవుడు మన నోటుంచునుగాక. చెప్దామందరం ఆమేన్. ఈ మాట చెప్తాను చూడండి. జనాలు మన దగ్గరికి ఎట్లా రావాలో తెలుసా? పరిగెత్తుకుంటూ రావాలి. ఎందుకో తెలుసా? ఈ అన్నతో నేను మాట్లాడితే ఈ అన్న ద్వారా నేను ధైర్యపరచబడతాను. ఈ అక్కతో నేను మాట్లాడితే ఈ అక్క నాకు 4 ఆదరణకరమైన మాటలు చెప్తుంది. ఈ అమ్మతో నేను మాట్లాడితే నేను బలపడే 4 మాటలు చెప్తాది. ఈ అన్నతో నేను మాట్లాడితే నా గుండెల్లో ఉన్న బాధ అంతా పోయే మాటలు చెప్తాడని చెప్పి ఎప్పుడెప్పుడు నీతో మాట్లాడాలా, ఎప్పుడెప్పుడు నేను కలవాలా అని చెప్పి ఎదుటి వ్యక్తులు మనతో మాట్లాడడానికి, మన సహవాసం చేయడానికి తహతహలాడాలి. ఆయనతో మాట్లాడే కానీ టైర్లో గాలి తీసినట్లుగా, ఆ అక్కతో మాట్లాడా కానీ అట్లా ఉండకూడదు. ఎదుటి వ్యక్తిని మన మాట ఎప్పుడు ప్రోత్సహించేదిగా ఉండును గాక. చెప్దామందరం ఆమేన్. రైట్. థింక్, ఆలోచించి మాట్లాడాలి. టీ స్టాండ్స్ ఫర్ ట్రూ, నిజమే మాట్లాడాలి. హెచ్ హెల్ప్ఫుల్,
ఉపయోగకరమైన మాటలే మనం మాట్లాడాలి. నెక్స్ట్ ఐ, ఇన్స్పైరింగ్, ప్రోత్సహించే మాటలే మనం మాట్లాడాలి. 4వ మాట ఎన్. ఎన్ ఎన్ అంటే నెసెసరీ. ఎన్ అంటే చెప్పాలి. ఎన్ అంటే నెసెసరీ అంటే అవసరమైన మాటలే మాట్లాడాలి. ఏ మాటలు? అవసరమైన మాటలే. దీని గురించి పౌలు గారు మాట్లాడుతూ అంటారు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. అందరూ నాతో కలిసి, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. మరొకసారి అందరూ, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. ఏ వచనం? శాపవచనం అన్నాడా, అనుకూల వచనం అన్నాడా? శాపవచనం అన్నాడా, అనుకూల వచనం అన్నాడా? కొంతమంది చూడండి, నోరు తెరిస్తే శాప మాటలే మాట్లాడతారు. నోరు తెరిచారంటే అట్లా ఉండకూడదు. అంటాడు అక్కడ, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి. దేని బట్టి? అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీరు పలుకుడి అంటాడు. ఈ మాట చూడండి, ప్రతి వ్యక్తి తన జీవితంలో నోటు నుండి వచ్చే ప్రతి మాట అది అవసరమైనదై ఉండాలి. ఎట్లా ఉండాలి చెప్పాలి? ఎట్లా ఉండాలి? అది అవసరమైనదై ఉండాలి. రెండోది, ఎదుటి వ్యక్తికి క్షేమాభివృద్ధికరమైన మాటగా ఉండాలి. అవసరమైనదై ఉండాలి, ఎదుటి వ్యక్తికి క్షేమాభివృద్ధికరమైనదిగా ఉండాలి. అందుకని ఒక సామెత అంటారు కదా, సల్లకొచ్చి మొంతు దాచి పెడతారంట. దేనికొచ్చి? సల్లకొచ్చి మొంతు దాచి పెడతారంట. అసలు ఎందుకు వచ్చాడో, ఏం కావాలో అది చెప్పరు. మొత్తానికి తిరిగి 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 ఏది చెప్పాలో అది చెప్తాడు. నీ ముక్కేడుందిరా అంటే, ఇదే నా ముక్క అని డైరెక్ట్ చూపించాడు. నా ముక్క ఎక్కడుందో తెలుసా? అప్పుడు చిన్నప్పుడు అనేవాళ్ళు కదా, ఇది నా ముక్క అంటారు. మనం మాట్లాడే ప్రతి మాట ఎట్లా ఉండాలో తెలుసా? అవసరమైనదిగా ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే మా తండ్రి గారి భాషలో చెప్తా, గన్ షాట్గా ఉండాలి. ఎట్లా ఉండాలి చెప్పాలా? అంటే గన్ షాట్గా అంటే కాలుమని కాదు, గన్ షాట్గా ఉండాలి. అవసరమైన మాటే మాట్లాడాలి. అనవసరమైన మాట పొరపాటున యేసు నామములో మన నోట రాకుండును గాక. చెప్దామందరం ఆమేన్. చెప్దామందరం ఆమేన్. ఏ మాట మాట్లాడాలి చెప్పాలి? నెసెసరీ, అవసరమైన మాటలే. లైవ్లో వాక్యం వింటున్న దైవజనమా, ప్రతి వ్యక్తి తన జీవితంలో అవసరమైన మాటలే మాట్లాడాలి, కానీ అనవసరమైన మాటలు, ఉపయోగం లేని మాటలు, పనికిరాని మాటలు పొరపాటున ఏ క్రైస్తవుడు తన జీవితంలో మాట్లాడకూడదు. మాట్లాడే ప్రతి మాట అవసరమైనదై ఉండాలి. ఏమైనదై ఉండాలి? అవసరమైనదై ఉండాలి. దావీదు తప్పు చేశాడు. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చి దావీదుకి గన్ షాట్గా చెప్పాడు. దావీదు, నీకు తెలుసా, మన దేశంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఇక్కడే కడు బీదవాడు ఉన్నాడు. ఓ రోజు ఆ బీదవాడింటికి, ఆ ధనవంతుడింటికి మార్గస్తుడు ఒకడు వస్తే, ఆడి దగ్గరున్న 100 గొర్రెల్లో ఒక గొర్రెను వధించి వాడికి వంట చేయకుండా ఆ ధనవంతుడు ఏం చేశాడో తెలుసా? ఆ బీదవాడి ఇంటికి వెళ్ళి వాడి దగ్గరున్న ఒక్కగానొక్క గొర్రెని తీసుకొని దాన్ని వధించి
వాడికి వంట చేశాడు, వాడికి విందు చేశాడు అని చెప్పటంతోనే దావీదేమన్నాడు తెలుసా? ఆ మనుష్యుడు నిశ్చయముగా మరణము. వెంటనే అన్నాడు, ఆ మనుషుడు నీవే అన్నాడు. ఎంత తేలికైపోయింది. అట్లా కాకుండా దావీదు వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? దేవుడు ఏం సెలవిచ్చాడో తెలుసా? ఒకవేళ నాతాను ప్రవక్తే గనక దావీదు దగ్గరికి వచ్చి, దావీదు వాక్యంలో దేవుడు ఏమన్నాడో తెలుసా, వాక్యంలో ఏం రాయబడిందో తెలుసా అంటే దావీదు అనేవాడు కాదేమో, కానీ నేను అనుకుంటాను నాతాను ప్రవక్త వాక్యం ఏం సెలవిస్తుందని ఎవరికి చెప్తున్నావు? దివారాత్రములు నా నేత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాయి. దావీదు అన్నాడు కదా, ప్రతిరోజు వాక్యం చదివే నాకు వాక్యం చెప్తావా? వాక్యంలో ఏం రాయబడి ఉందో నన్ను అడిగేది అనేవాడు కాదే. ఒకవేళ ఏమో తెలియదు. నా మాట అర్థమైందా? ఇప్పుడు సహజంగా కొంతమంది పిల్లలు ఎట్లా ఉంటారో తెలుసా? స్కూల్లో చదువుకునేటప్పుడు గాంధీ తాత ఏమన్నాడో తెలుసా అంటే వాళ్ళ అప్పట్లో ఏమనేవాళ్ళు తెలుసా? నీతో ఏమన్నాడో కానీ నాకు తెలియదు, నాతో మాత్రం ఏమనలేదు అనేవాళ్ళు. నా మాట అర్థమైందా? స్వామి వివేకానంద ఏమన్నాడో తెలుసా అంటే ఏమనేవాళ్ళు తెలుసా? నీతో ఏమన్నాడో కానీ నాతో మాత్రం ఏం చెప్పలేదురా, మరి నీకేం చెప్పాడో నాకు చెప్పనేవాళ్ళు. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి గన్ షాట్గా చెప్పాడు. అవసరమైన దాన్ని బట్టి చెప్పాడు. ప్రతి వ్యక్తి అవసరమైన మాటలే మాట్లాడాలి. చెప్దాం అందరం ఆమె. అనవసరమైన మాటలు, ఉపయోగం లేని మాటలు, వ్యర్థమైన మాటలు ఏ క్రైస్తవుని నోట రాకుండాను గాక. చెప్దామందరం ఆమె. చాలామంది అక్కోళ్ళు ఎట్లా ఉంటారో తెలుసా? ఫ్రిడ్జ్ కావాలనుకో, భర్త దగ్గరికి వచ్చి, మన ఇంటి పక్కన సావిత్రులు ఉన్నారు కదా, సావిత్రులు నిన్నే పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నారు. ఏ ఫ్రిడ్జ్? పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నారు. ఏమంటారు దాన్ని? ఏదో ఆఫర్ అంటారు కదా, ఏమంటారు? సరే మీకు తెలిసినా చెప్పరు కానీ దాంట్లో తీసుకున్నాడు. చాలా తక్కువ వచ్చిందంట. ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో, ఎంత చూడముచ్చటగా ఉందో, ఎంత చల్లగా ఉందో. ఫ్రిడ్జ్ అన్న తర్వాత చల్లగా ఉండకపోతే వేడిగా ఉంటుంది అని చెప్పి ఎటిటో తిప్పుతారు. కొంతమంది అన్నోళ్ళు ఉంటారు, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. ధనం అని ఏమంటారు తెలుసా? వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు నీకేం కావాలి, నీకు కూడా కావాలా అంటారు. డైరెక్ట్గా చెప్పరు. నా మాట అర్థమైందా? డైరెక్ట్గా చెప్పరు. ఎవరైనా మంచి బట్టలు, ఎవరైనా అందమైన చీర తీసుకు, ఏమండి చెన్నై షాపింగ్ మాల్లో మీకు తెలుసా 1 కొంటే 4 ఫ్రీ అంట. ఒక్కసారి అట్లా వెళ్తే 4 వచ్చాయంటే 4 నెలలకు పని. వాళ్ళు వెళ్ళారంట, నీకు ఏది కావాలో చెప్పు. ఎటుటో మన మాటలు ఎప్పుడు ఎట్లా ఉండాలో తెలుసా? అది గంచ ధనామనుగా ఉండాలి. అట్లా కానీ ధనామనుగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు దేవుని బిడ్డలు సమయోచితంగా మాట్లాడాలి సమయోచితంగా ఆలోచించి మాట్లాడాలి. నేను ముగిస్తున్నాను. ప్రతి మాట థింక్, ఆలోచించి మాట్లాడాలి. టీ స్టాండ్స్ ఫర్ ట్రూ, నిజం మాట్లాడాలి. హెచ్ హెల్ప్ఫుల్, ఐ ఇన్స్పైరింగ్, ఎన్ నెసెసరీ, చివరిది THIN కే కైన్. ప్రతి మాట దయగలిగిన మాటగా ఉండాలి. ఏ మాటగా ఉండాలి చెప్పాలి? ఏ మాటగా ఉండాలి?
దయగలిగిన మాటగా ఉండాలి. వ్యభిచారమందు పట్టబడిన ఆ స్త్రీని యేసే దగ్గరికి తీసుకొచ్చి అన్నారు, బోధకుడా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈ స్త్రీ రాళ్లతో కొట్టి చంపబడాలా, మన మోషే ధర్మశాస్త్రం సెలవిచ్చింది కదా, మీరేమంటారు? మీలో పాపం చేయనోడు ఎవడో మొదట రాయేయండి అన్నారు. అందరూ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఎవరూ నిన్ను శిక్షించలేదా? ఏమన్నాడు? అమ్మా, ఎవరూ నిన్ను శిక్షించలేదా? ప్రభు మాట్లాడిన మాట చూడండి. అమ్మా, అమ్మా, ఎంత జాలిగా మాట్లాడాడు, ఎంత దయగా మాట్లాడాడు. నీ మాట ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. నీ మాట కఠినంగా ఉందా, జాలిగా ఉందా? ఎప్పుడు మన మాట జాలిగా ఉండాలి, జాలిగా ఉండాలి. యేసుని గురించి రాయబడిన మాట చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. అందరూ నాతో కలిసి, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, ఆయన నోటు నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండెను. రైట్, మరొకసారి. ఆయన నోటు నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఏ మాటలకు ఆశ్చర్యపడ్డారంట? చెప్పాలి, ఏ మాటలకు ఆశ్చర్యపడ్డారంట? దేవుని నోటు నుండి వచ్చిన దయగల మాటలకు ప్రజలు ఆశ్చర్యపడ్డారంట. నీ నోటు నుండి వచ్చే ప్రతి మాట దయగలిగిన మాటగా ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తిని నీ మాట ఆశ్చర్యాన్ని కలుగు చేయాలి. ఏం కలుగు చేయాలి? చెప్పాలి, ఆశ్చర్యాన్ని కలుగు చేయాలి. చాలామంది మాటలు ఏ విషయాల్లో ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయో తెలుసా? నా వైపు చూడండి. చాలామంది మాటలు ఏ విషయంలో ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయో తెలుసా? ప్రతి ఆదివారం చర్చికి వస్తాడు, ప్రతిరోజు వాక్యం చదువుతాడు, ప్రతి ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందుతాడు, ప్రతిరోజు గొలుసు ప్రార్థనలకు వస్తారు. కానీ నోటు నుండి వచ్చే ప్రతి మాట బూతు మాటలే మాట్లాడతారు. ఆ మాటలు విన్నప్పుడు ఇది చర్చికే వస్తాడా, ఈ అక్క ప్రార్థనే చేసిద్దా? జనాలకు ఆశ్చర్యమైపోయింది, ఆశ్చర్యమైపోయింది. అవునా కాదా? యేసు ప్రభు నోటి నుండి వచ్చిన మాటలకు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఏ మాటలు వచ్చాయో తెలుసా? దయగల మాటలు వచ్చాయి, దయగల మాటలు వచ్చాయి. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, నీ నోటి నుండి ఎప్పుడూ దయగల మాటలు రావాలి. ఎదుటి వ్యక్తిని పిలిచేటప్పుడు ఎప్పుడూ దయగలిగిన మాటతో మనం పిలవాలి. ఏ మాటతో పిలవాలి? చెప్పాలి, ఏ మాటతో పిలవాలి? దయగల మాటతో పిలవాలి. కొంతమంది మాట ఎట్లా ఉంటుందో తెలుసా? కొట్టినట్టే ఉంటుంది. ఇక సపరేట్గా చేయి తీసుకొని కర్ర తీసుకొని కొట్టాల్సిన అవసరం లేదు, కొట్టినట్టుగా ఉంటుంది. మన మాట ఎప్పుడు దయగలిగిందిగా, ప్రేమగా ఉండాలి. పిలిచేటప్పుడు, అన్నా బాగున్నారా, ఉదయం వచ్చారన్నా బాగున్నారా, అక్క బాగున్నారా, మందిర పని అయిపోయిందన్నా, కన్స్ట్రక్షన్లో ఉందా? ప్రతి మాట దయగలిగిందిగా ఉంటే ఆ మాటలకు ప్రజలు ఆశ్చర్యపోతారు, ఆ మాటలకు ప్రజలు ఆశ్చర్యపోతారు. అట్లా కాకుండా వ్యర్థమైన మాట నీ నోటు వచ్చిందనుకో, అపవిత్రమైన మాట నీ నోటు వచ్చిందనుకో, రాకూడని మాట నీ నోటు వచ్చిందనుకో, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇట్లానే ఉండేది. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే వాళ్ళు ఇట్లానే ఉండేది. ప్రతిరోజు వాక్యం చదివే వాళ్ళు ఇట్లాగే ఉండేది. దేవుని మందిరంలో పరిచర్య చేసే వాళ్ళు ఇట్లానైనా మాట్లాడేది. దైవజనమా, మన మాటలు ఎప్పుడు దయగలిగినదిగా ఉండాలి, ప్రేమ కలిగిందిగా ఉండాలి, చాలి కలిగిందిగా ఉండాలి. ఒకసారి చూడండి,
ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ప్రేమగా మాట్లాడండి, దయగా మాట్లాడండి. సహజంగా ఎక్కువ మంది ఇంట్లో వాళ్ళతో మాత్రం కొట్టినట్టుగా మాట్లాడతారు. అదే బయటతో మాట్లాడేటప్పుడు మాత్రం మెలికలు తిరుగుతూ మాట్లాడతారు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం కఠినంగా మాట్లాడతారు. అదే బయట లోకస్తులతో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఏమండి బాగున్నారా, బాగున్నాం, ఏమండి తిన్నారా, ఆ యొక్క భర్తను పొరపాటున ఏమండి తిన్నారా అని అడగదు. నీ నోటి మాట ఎప్పుడూ దయగలిగిందిగా ఉండాలి. ఈ సామెతల్లో ఈ మాట చదువుకొని ఇక ప్రార్థన చేసుకుందాం. చూడండి, దయగల మాటలు దేవుని దృష్టికి, అందరు నాతో కలిసి, దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. మరొకసారి, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. ఏవి పవిత్రములు? నీ నోటు నుండి వచ్చే దయగల మాట ఉందే, ఆ దయగల మాట దేవుని దృష్టికి అవి పవిత్రమైనవిగా కనబడతాయి. మీ ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలతో మాట్లాడేటప్పుడు దయగలిగిన మాటలు మీరు మాట్లాడాలి. వృద్ధాప్యంలో ఉన్న అమ్మా నాన్నలతో మాట్లాడేటప్పుడు దయగలిగిన మాటలుగా మాట్లాడాలి. మనకంటే వయస్సులో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు దయగలిగిన మాటలుగా మాట్లాడాలి. చూడండి, ఇంట్లో వృద్ధాప్యంలో అత్త మరణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ మంచంలో ఉందనుకో, ఆ అత్త దగ్గరికి వెళ్ళి, అత్తమ్మా మీకేమైనా ఇష్టం ఉంటే చెప్పండి, నేను చేసి పెడతా. నవ్వుతున్నారు ఏందక్క? మీకు ఏదైనా తినాలనిపిస్తే చెప్పండి, నేను చేసి పెడతా. నేనున్నాను కదా, నేను చేసి పెడతా. ఆమెనా? ఆ మాట ఎందుకు వచ్చింది? అందరూ పోతున్నారు కానీ నేను చేసి పెడితే మరలా తిని ఎక్కడ 4 రోజులు బతుకుతుందన్న భయం కొంతమందికి ఉంటుంది. అట్లా ఉండకూడదు. మంచంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏం చేయమంటావు, ఈరోజు నీకేం వండమంటావు అని చెప్పి ఒక్క మాట ప్రేమతో అట్లా మాట్లాడు. సాయంత్రం చచ్చిపోవలసిన వాళ్ళు నీ దయ వల్ల 4 నెలలు బతుకుతారు. ఆమంటే ఆ మాట అంటే ఎట్లా అన్నా మళ్ళీ మా గుండె బలిపోయిద్దా అనకూడదు. నోటి నుండి ఎప్పుడు దయగల మాటలు రావాలి. ఒక్క మాట చెప్పి ఇక ప్రార్థన చేసుకుందాం. ఎదుటి వ్యక్తి పట్ల మనం దయ చూపిస్తే దేవుడు మన పట్ల దయ చూపిస్తాడు. ఎదుటి వ్యక్తి పట్ల మనం జాలి చూపిస్తే దేవుడు మన పట్ల జాలి చూపిస్తాడు. ఎదుటి వ్యక్తి పట్ల మనం ప్రేమను చూపిస్తే దేవుడు మన పట్ల ప్రేమ చూపిస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో దేవుడు నాకు మాట్లాడగలరు, దేవా ఎప్పుడు నా నోటు నుండి కఠినమైన మాట రాకూడదయ్యా, నా నోటు నుండి జాలి కలిగిన మాటే రావాలి, ప్రేమ కలిగిన మాటే రావాలి, దయగలిగిన మాటే రావాలి. దేవుని నోటు నుంచి వచ్చిన దయగల మాటలకు అనేకులు ఏమయ్యారు చెప్పాలి? అనేకులు ఆశ్చర్యపోయారు. మన మాట ఎట్లా ఉండాలో ఈ మాట చెప్తాను. నువ్వు మాట్లాడే మాటను బట్టి మన ఊరోళ్ళందరూ ఆశ్చర్యపోవాలి, మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోవాలి. మనం ఏ పట్టణంలో ఉన్నామో పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోవాలి. ఎట్లా ఆశ్చర్యపోవాలో తెలుసా? వయసు చూస్తే ఇంత చిన్నది కదా, ఏం మాట్లాడుతున్నాడు రా, అక్క ఏం మాట్లాడుతుందిరా. కనిపెట్టాలి. మన నోటు నుండి వచ్చే ప్రతి మాట ఇట్లా కనిపెట్టాలి. ఏం మాట్లాడతాడా? నీ దయగల మాటలకు అనేకులు ఏమవ్వాలి చెప్పాలి? అనేకులు ఆశ్చర్యపోవాలి. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. నేను ముగిస్తున్నాను. చూడండి,
ఏ క్రైస్తవుడు తన జీవితంలో అనాలోచితంగా మాట్లాడకూడదు, అలవాటుగా మాట్లాడకూడదు, ఏదో తొందరపడి మాట్లాడకూడదు. మాట్లాడే ప్రతి మాట సమయోచితమైనదిగా, మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఏం చేసి మాట్లాడాలి? ఆలోచించడాన్ని ఏమంటారు? థింక్. టీ స్టాండ్స్ ఫర్ ట్రూ. నీ నోటు నుండి వచ్చే ప్రతి మాట అది నిజమైనదై ఉండాలి. హెచ్ స్టాండ్స్ ఫర్ హెల్ప్ఫుల్. ఉపయోగకరమైన మాటే మాట్లాడాలి. ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించాలి, కృంగదీయకూడదు. ఎన్ నెసెసరీ. అవసరమైన మాటే మనం మాట్లాడాలి. కైన్. ఎదుటి వ్యక్తి పట్ల జాలి చూపిస్తే దేవుడు మన పట్ల జాలి చూపిస్తాడు. ఎదుటి వ్యక్తి పట్ల దయ చూపిస్తే దయగల వారి పట్ల దేవుడు దయ చూపిస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక.